మిథున రాశి వారు ఈ వారం దూరదేశ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో సంభాషణలు సమాలోచనలు కొనసాగిస్తూ ఉంటారు. అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో జరిగే శుభ కార్యక్రమాల గురించి చర్చలు చేస్తూ ఉంటారు. అన్ని విధాలుగా పురోభివృద్ధిని సాధించుకుంటారు. అభివృద్ధి కూడా కలిసి వస్తుంది. శుభవార్తలు వినే సూచనలు ఉండబోతున్నాయి మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారు ఈ వారంలో ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతారు. జీతభత్యాలు పెంచుకోవటం పెరగటం, అలాగే ఆర్థికపరమైనటువంటి వనరులు కూడా సమకూర్చుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో వృత్తి వ్యాపార కార్యక్రమాల్లో తమ ఏవైతే నిర్వహణ బాధ్యతలు ఉంటాయో వాటిని జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. అనేక మార్గాలుగా ఆదాయాలను పెంచుకునే అవకాశాలు కలిసి వస్తుంటాయి. నిరుద్యోగులకు వివిధ రూపాల్లో ఉపాధి అవకాశాలను అందుకోవటం అనేది ఈ వారం ప్రాధాన్యంగా చెప్పవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా నిశ్చయం అవ్వబోతున్నాయి. అనుకోనటువంటి విధంగా ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడేందుకు తెలివిగా వ్యవహరించగలుగుతూ ఉంటారు. ఆస్తి వివాదాల నుండి పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. స్వతంత్రమైనటువంటి భావనలు, స్వతంత్రమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు ఈ వారం మేలు చేస్తుంటాయి. అలాగే కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులతో సమావేశమవుతూ ఉంటారు. జూదములు, ఇతరమైనటువంటి అనవసరంగా ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ సంపాదనతో పొందేటటువంటి ఆర్థిక ప్రయోజనాలు మంచివి కావు. అవి భవిష్యత్తులో నష్టాలకు దారితీస్తూ ఉంటాయి. అటువంటి జూదములు, లాటరీలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. అనవసరమైనటువంటి ప్రతిపాదనలు కూడా చేయకూడదు. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో శ్రీరాముణ్ణి పూజించడం మంచిది. రామాష్టకమును పారాయణం చేయటం, నిరంతరము రామనామాన్ని పారాయణం చేస్తూ ఉండటం వలన మంచి మంచి ఆలోచనలు కలిగి మీకున్నటువంటి విలువ గౌరవాలు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి.